సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్యాన్స్ గుర్తున్నారా మీకా? ఈ రోజు ఫ్యామిలీ స్టార్స్ లో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదండి, ఎందుకంటే వచ్చే వాళ్ళు మామూలు కాదు. మాస్టర్ ఆట మాస్టరే కదా, మంచి ఆటగాడే నీలంటే. ఓ అసలు చూడ నవ్వుతుంటే బుగ్గల్లో చిన్న చిన్న హోల్స్ పడతాయి. నా హోల్ లైఫ్ అందులో బ్రతికేయాలనిపిస్తుంది. ఏం చేస్తున్నావు అన్న? సిగ్గు మొగ్గలేస్తుందిరా. నాకు ఒక అమ్మాయిని చూసి సిగ్గు మొగ్గలేసిందన్న. చివరికి మొగ్గయ్యా. మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? మీ కాస్ట్యూమ్స్ కూడా అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కాస్ట్యూమ్స్ ఏ మిషన్ తో కుట్టిస్తారండి? వాషింగ్ మిషన్ తో. మిమ్మల్ని అడిగాను కదా, ఇట్స్ మై మిస్టేక్. లిప్స్టిక్ అనేది చెరిగిపోవడం, మిస్టేక్ అనేది జరిగిపోవడం చాలా కామన్ అండి. హాయ్, ఐఎమ్ లిప్స్టిక్ రిమూవర్. అర్థం కాలేదండి. ఒకసారి అని చెప్తాను. వద్దులే అండి, నా మనోభావాలు దెబ్బతింది. అన్నా నీకు నాకు సిమిలర్ పోలికలు ఉన్నాయన్నా. నేను రైతు బిడ్డ, నువ్వు కసి బిడ్డ. కోకో అని ఒక గేమ్ ఉంటుంది తెలుసుగా. అన్నా నువ్వు చెప్పు, కో రూల్ ప్రకారం అవుటా కాదా? సద్దన్నం తినాలి విత్ గొడ్డుకారం, అది కూడా ఫినిష్ చేయాలి. ఆవిడ ముద్దపప్పు తినేస్తుంది. లాస్ట్ లో తను మొత్తం ఎన్ని కాయిన్స్ ఏరుకున్నాడు? కొరడా దెబ్బలు అడుగుతారు అనుకుని తొందరగా గురికింది. అయ్యా ఏం గుర్తొచ్చిందండి బాబు అలా పడుతున్నారు? ఒక షోలో ఇవన్నీ గుర్తుకొచ్చినాయి ఒకసారి. ఫ్యామిలీ స్టార్స్ ఇస్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ ఆల్సో ఎమోషన్స్ అండ్ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. నా మనస్ఫూర్తిగా ఒకరికి సారీ చెప్పాలనుకుంటున్నా. ఎవరో కాదు, మా పూజా పాప. తను వెళ్ళిపోవటానికి నేను కూడా ఒక కారణం అయ్యానన్నా. ఓ అమ్మో, అది ఎప్పటికీ ఉంటది. నా తరఫున ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా నీకు. రైతు కాదు అంటే కాదన్నా, నేను రైతుని కాదు, పొలం కాడ పని చేసి కూలన్నా. నేను చెయ్యని తప్పుకు పోయినా, ఆ దేవుడు రాసి పెట్టినట్టు జైలు బువ్వ నువ్వు తినాలి అని. మా బాబు ఆ రోజు ఆడ వండుకున్నప్పుడు కోర్టు బయట ఇంత బతికి ఒక మంచి పేరు తీసుకురావాలంటే మా బాబు ఆడ వండుకున్నాడు అంటే నాకు కాలేదన్న. ఎందుకంటే నాకు ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30